చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా. చెట్టు లెక్కలేనే ఓ నరహరి పుట్ట లెక్కలేనే, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయలేనే. మాడికాయలు కోసేనానే. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. యాపోతా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని, ఎల్లవేళలా సుఖంగా ఉండాలని కోరుకుంటూ, ఈ ఉగాది పండక్కి మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ గా మనం చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. చాలా వరకు అయితే ఈ ఉగాది పచ్చడి మీకు తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకుంటారని ఒక చిన్న ఆశ. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము నిమ్మపండు సైజ్ అంత చింతపండు ఒక బౌల్లో వేసుకొని 200 ml వాటర్ వేసి నానబెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. బెల్లంలో ఇప్పుడు ఒక 50 ml వాటర్ వేసుకుందాం. వేప పూతలో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో మనం ముందుగా వేప పూతనే తుంపుకుందాం. షడ్రుచుల్లో ఒకటైన మామిడికాయని ముక్కలుగా మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. పింది మామిడికాయ అయితేనే మనకి వగరు అనేది కరెక్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము షడ్రుచులు మనం ఏమేమి వేయాలి ఉగాది పచ్చడికి ఒక్కసారి చూసేద్దాం రండి. 100 గ్రాముల బెల్లం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 100 ml చింతపండు వాటర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 50 గ్రాములు మామిడికాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ వేప పూత. మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆశలు, నిరాశలు, బాధలు ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే షడ్రుచులు అన్నమాట. సో ఈ అన్ని సమ్మేళనలో కలుపుకొని మనము షడ్రుచులు ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకుంటాం. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం వేసుకుందాం. కొత్త చింతపండు రసం అయితే ఇప్పుడు మనం తీసి వేసుకున్నాం. అలాగే ఇప్పుడు బెల్లం వేసుకుందాం. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఆఖరిలో వేప పువ్వు వేసుకుందాం. ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏమిటి అంటే, పులుపు మానసిక ఒత్తిడిని తగ్గించి జీర్ణశక్తిని పెంపొందించడానికి పులుపు పనికొస్తుంది. రెండవది, బెల్లంలో ఐరన్ శాతం బాగా ఉంటుంది. మూడవది, వేపపూత చేదు ఇమ్యూనిటీ పవర్కు మన బాడీకి మంచిది. నాలుగవది, మిరియాలు కారం రక్త శుద్ధికి మిరియాలు చాలా మంచిది. ఐదవది, ఉప్పులో మనకి సోడియం శాతం ఉంటుంది, ఎండ నుంచి డిహైడ్రేట్ కానికుండా కాపాడుతుంది. ఆరవది, మామిడికాయలో వగరు మనకి బాడీకి మంచిది. సో ఈ షడ్రుచులు ఇవన్నీ కలిపి మనము తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వీకులు సో ఇలా ఉగాది పచ్చడి మనకి చేసేవాళ్ళు అనమాట. సో ఆ సాంప్రదాయంగా మనము అదే విధంగా మనము చేసుకుంటున్నాం. అలాగే మన పిల్లలకు కూడా చేసుకునేలాగా చూపెడదాం. మనం చూసారా, చాలా చక్కగా ఉగాది పచ్చడి అనేది మనకు తయారై ముందుగా దేవుడికి పెట్టి నైవేద్యం పెట్టి మనం ఆ తర్వాత ప్రసాదం స్వీకరిద్దాం.